సోడా తాగుతానే. సారీ బావా, నీకు వాటర్ కదా, తెస్తానుండు. మోయ 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 మోయ, అది వాటర్. ఇదిగో తీసుకో. ఒక్క నిమిషం. ఏయ్, నేను ఆమ్లెట్ కదా తినేది. బుర్ర ఎక్కడెక్కడ తిరుగుతున్నా. ఏంటి ప్రాబ్లం? నిన్న హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఈసారి ఇంటికి రమ్మన్నారంట. అక్కడ నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మావయ్య. నేను వాటర్ తెచ్చేలోపు క్వార్టర్ తాగేశాడు. ఆమ్లెట్ లేట్ అయితే నన్ను తినేసేలా ఉన్నాడు. నేను చెప్పానని చెప్పకు. ఉండవే, వద్దు, నువ్వు ఉండు. నన్ను చంపేస్తాడు మావయ్య. రే రమణ, ఏంట్రా తాగుతున్నావా? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందా? ఏంటి విషయం? మనవని చూడటం అయింది, ఈసారి కొడుకుని చూడాలంట. మరి వెళ్ళరా. ఏం తెలియదు, తలుపులు వేసేస్తున్నారు అక్కడ. అయితే తలుపులు బద్దలు కొట్టరా, కొడుగ్గా నీకు ఆ హక్కుంది. అట్నా? నువ్వు మాత్రం కిటికీల నుంచి చూస్తూ కూర్చో, మేము తలుపులు బద్దలు కొట్టేసుకుని వచ్చేస్తాం. అన్నం వద్దంటే రోజంతా ఆకలితో ఉంటాడంటారు, కానీ అమ్మను వద్దంటే మాత్రం జీవితాంతా ఏడుస్తూ ఉంటారు. ఆవిడ వదిలేసింది కానీ ఈయన మాత్రం వదలట్లా. ఇప్పుడు మనం వెళ్ళంగానే ఎత్తేసుకుంటుంది మరి ఆవిడ. ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా లేదా? ఇక్కడ అంతమందే, మనం ఎంటర్ అయితే చాలు ఉచ్చపోసుకోవాలి ఒక్కొక్కడు. సార్ సార్ వెల్కమ్ సార్. నువ్వు పానిగారు అసిస్టెంట్ సార్. పేరు లేదేంట్రా నీకు? మై సెల్ఫ్ బాలు సార్. ఇది పానిగారు ఇల్లు సార్. ఒసేయ్ బాగా తీయాలి, దెబ్బకు ఫ్లాట్ అయిపోవాలి అంతే. మరి అది పానిగారి కూతురు సార్. ఈ రోజు స్పెషల్ మా హోమ్ టూర్. ఇది మా చెట్టు అన్నమాట. అక్క, అది మొక్క. నాకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలుస్తుంది, ఊరుకో. రేపు మా నాన్నగారి తద్దినం అన్నమాట. తద్దినం తాతగారిదే. మా నాన్నదేదో ఉండాలి కదే. జన్మదినమే. రెండు దినాలేగా. వార్లే, పానిగాడి కూతురు ఫిగరే. ఫిగరే నాన్నగారి కోసం వచ్చారమ్మా. ఆయన లేరండి. మేము ఉంటాం. మంచిది, బయట కూర్చోండి. ఇదిగో అమ్మాయి, అసలుగా ఎర్రగా ఉంటాను, ఎండలో కూర్చుంటే నల్లబడిపోను. అయ్యో నిజమా? ఒక్క నిమిషం. గులాబ్ మరి జడలు ఎట్టుకో. ఆ? అంటే అందరు అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? చాలా బాగుంటే తప్ప మాట్లాడను. పనేంటి? నీతో కాదు, నీ బాబుతో. బాబేంటి బాబు? రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? కోపం వచ్చిందనుకుంటా. నేను ఇస్తాను, ఆడే వద్దన్నాడు. బాబోయ్, ఆకుపచ్చ బాగా ఆనేస్తుంది పిల్లకి. వీడేంటే ఇలా సైడ్ కొట్టేస్తున్నాడు? బాగున్నాడని ఊరుకున్నా, లేకపోతేనా? పేరేంటో? బాలసుబ్రహ్మణ్యం సార్. నీ పేరు ఎవరు కావాలి బే? ఆముక్త మాలేదు సార్, ముద్దుగా అముదా అంటాం. నీకెందుకురా ముద్దు, మేము ఎట్టుకుంటాంగా. ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వా? తీసుకోండి సార్. చీర కట్టింది ఏంటి పాప? ఒకేషన్ ఏంటో? ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారండి. నిన్న జీన్స్ వేసింది, రేపు చీర కట్టింది. రేపు స్కర్ట్ ఏమైనా వేస్తుందా? ఎందుకు సార్? మళ్ళీ వద్దామని. రేపు నాకు వీక్లీ ఆఫ్ సార్. అమ్మా అమ్మా, అతనే. వీళ్ళింట్లో దొంగలను పడ్డారేంటి ఆ బాలు? లోపలికి ఎవరిని రానిట్లేదు, కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. అలాంటిదేం లేదు సార్, రౌడీని చూడటమే ఫస్ట్ టైం. సరే సార్. ఇందాకేమన్నానయా? పాడిగడ కూతురు ఫిగర్ అన్నారు సార్. మొత్త ఫిగర్ కాదు, కత్తి లాంటి ఫిగర్. బాబు రావే పాని, ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నాను. బాబుని ఇక్కడ కూర్చోబెట్టావేంటే? ఆ బుద్ధుంది అసలు నీకు? రండి బాబు, లోపలికి వెళ్ళి కాఫీ తాగుతాం. పాని, పిలిచింది అమ్మేగా. అమ్ముతోడు బాబు. కాఫీ అయితే అక్కడే తాగుదాం పదా. ఒక్క నిమిషం, కార్ రివర్స్ చేసుకుంటాను, మీరు వచ్చేయండి.
అమ్మో రావణగాడు గుర్తెట్టుకో, గుంటూరు వస్తే పనికొస్తుంది. ముద్దు పేరు పెట్టేశారు. అయిపోయింది లేపు. నేను విధ్వంసం చేస్తానన్నాడు ఆయుడు. నేను వెయిట్ చేస్తానని చెప్పాడు వీడు. ఏం రాశావు? నువ్వేం చెప్పావు? నేను అబద్ధం చెప్తానని నీకు తెలుసు. నేను కవర్ చేస్తానని నీకు తెలుసు. బాబాయ్ అవుతాడు. మా అమ్మాయికి రెండో మొగుడా? బాస్ నువ్వే అనుకోపోతాడు అడగనా? ప్లీజ్. ఏం చూసి చేసుకుంది మా అమ్మ నిన్ను? తాత, ఈ ఖండించడం అనే మాట ఎక్కడెక్కడ వాడవచ్చు? వీడు అడిగిన ప్రశ్నకి మీ నాన్న ఖండించొచ్చు. ఈడాడు ఈ ఇంటికి మా నియోజకవర్గం మొత్తానికి ఈడే వారసుడు. ఈయనెవరు? అన్న అవుతాడు. నువ్వెళ్ళు. రే అలా ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు. పెద్దాళ్ళు స్థిరాదనం పెట్టాలో చెప్పేవాళ్ళు లేరురా నీకు? నమస్తే. అచ్చా, యాదవ హిందీ నమస్కారాలు. నువ్వు దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాం కానీ వెళ్ళు. అందరు క్యారెక్టర్లు దిగారు కానీ అసలు క్యారెక్టర్ పెద్ద ఆవిడ ఎక్కడ? లోనెట్టి తాళం పెట్టేశారా? ముందు సంతకం పెట్టు, ఆవిడొస్తుంది. ముందావిడ రమ్మను, సంతకం ఆడతా. మొన్న ఆఫీస్కి వచ్చినప్పుడు 4 పీకి లోపలేసుంటే ఏంది పీకేది నా బొచ్చు? అరవక్కర్లా, నాకు వినపడుతుంది. ముసలాడు నీకే వినపడి సావదు, నేను అరవాలి. ఇప్పుడు కాదని ప్రూవ్ చేయడానికి లేచి డాన్స్ వేస్తావా ఏంది? దీని మీద సంతకం అంటారా? నేను నా ఫ్యాన్స్కి తప్ప ఎవరికి పడితే వాడికి ఆటోగ్రాఫ్ పెట్టను. సూపర్. మందేం అక్కర్లేదు అనుకుంటా, దెబ్బకి దగ్గు ఆగిపోయింది. ముసలోడితో ఎందుకు సార్ సంతకం పెట్టేయచ్చుగా? ఇక్కడ లవ్ స్టోరీయే జరుగుతుంది. అది 1 సైడ్ 2 వే అని తెలియాలిగా. అప్పుడు దాకా సంతకాలే. మాటిమాటికి ఎందుకు సార్ వాడిని రెచ్చగొడుతున్నారు? నా ఉద్దేశంలో వాడితో ఫస్ట్ మాట్లాడడమే తప్పు. సరే మాట్లాడేశారు, ఆవిడ వాడిని వదిలేసి 25 ఏళ్ళైంది. మీరు కూడా వదిలేస్తే సరిపోయేది. సరిపోదు.
వాడు నా కూతుర్ని అమ్మ అనుకోవడం మానేయాలి లేదా మానిపించాలి. అందుకే ఖచ్చితంగా వీడికి మాతో సంబంధం లేని సంతకం పెట్టాలి. అప్పుడు మనవాడికి అడ్డు ఉండదు, వాడు ఎంపీ అవుతాడు. రమణగడ్ కేర్ ఆఫ్ గుంటూరు, మధుగడ్ అవుట్ ఆఫ్ పవర్. అవసరం మీది, సంతకం వాడిది, మధ్యలో నేను ఎందుకు పెట్టించాలండి వాడితో? ఎందుకంటే పాణి వెంకటస్వామికి ఎప్పుడు నో వినడం అలవాటు లేదు. అలవాటు చేద్దామనుకున్న వాళ్ళు లేరు, పోయారు.